గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నా మనసు కాలిపోతోంది, నా గుండెకు దుఃఖమైతోంది, నాకు దుఃఖం ఆగట్లేదు. ఎల్కతుర్తి సభ వేదికగా గులాబీ దళపతి కేసీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్ని కేసీఆర్ ద్వారా విన్నామంటూ గులాబీ శ్రేణులు చెప్తున్నారు. మళ్ళీ మరో యుద్ధానికి సిద్ధం కావాలంటూ కూడా క్యాడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపారు కేసీఆర్ వ్యాఖ్యలు వినుకున్నటువంటి అంతరార్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం. నిజానికి ఎలక్షన్ సమయంలో కూడా ఈ స్థాయి జన సమీకరణ ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ చేయలేదని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో ఒక జన సముద్రం ఎల్కతుర్తిలో ఆశీనులైందని చెప్పుకోవాలి. అటువంటి సభా వేదికగా కేసీఆర్ చేసినటువంటి ఆ ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం వెనుక ఉన్నటువంటి ఆ గాయాలు ఏంటి అసలు? ఖచ్చితంగా కేసీఆర్ గారు నిజంగా తన మనసు గాయపడింది కాబట్టి ఆ మనసులోంచి వచ్చినట్టు బాధనే కేసీఆర్ గారు ప్రజల ముందు ఉంచారు. ఎందుకంటే ఖచ్చితంగా 14 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, 10 ఏళ్ళు అద్భుతంగా పాలించుకున్నటువంటి తెలంగాణ, సరే రాజకీయాల్లో ఓటములు సహజం. కానీ 5 ఏళ్ల పాలనకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఏమీ పూర్తి చేయలేకపోగా ఇబ్బందులు పడుతున్నారు తీవ్రంగా రైతులు. ముఖ్యంగా ప్రతి ఒక్క ఏ వ్యాపారవేత్త కానీ ఏ రైతు కానీ ఎవరు కూడా సరిగా చేసుకోవట్లేదు. వ్యాపారం అన్నీ ఆగిపోయినాయి కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, ఏ ఒక్క రంగం కూడా అన్నీ కుదేలైపోయింది. దానికోసం రాష్ట్రంలో నిన్న కరెంటు ఖమ్మంలో చూశాను, నిన్నటి నుంచి ఇప్పటివరకు చాలాసార్లు కరెంటు పోయింది, నీళ్లు లేవు, కరెంటు పోయింది. ఎక్కడికక్కడ తీవ్ర విషాదంతో ప్రజలు ఉన్నారు. నేను ఎట్లాంటి తెలంగాణను ఎట్లా చేసుకున్నా మళ్ళీ ఎంత తెరలైపోతుంది, ఆగమైపోతుందనే బాధతో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉంచారు ప్రజల ముందు, తన భావనను వ్యక్తపరిచారు. మీరు జనాన్ని తరలించారు అనే దానికంటే కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు అనేది యథార్థం. ఎందుకంటే ఎంత చేస్తే మేము ఏమీ ట్రాన్స్పోర్టేషన్లు కూడా ఎక్కువగా చేసుకోలేకపోయాం. అయినప్పటికీ వాళ్ళ వాహనాల్లో, సొంత వాహనాలలో వచ్చారు. లక్షల మంది ఇంకా రోడ్ల మీద ఎక్కడికక్కడ జామ ఇరుక్కున్నారు. దాంట్లో ఎలాంటి ఖచ్చితంగా భేషజాలు పోకుండా ఇది నిజం, తన మనసు గాయపడింది కూడా నిజం. ఈ 5 ఏళ్ల పాలన ఎట్లా ఇప్పుడు సంవత్సరాలకే ఇట్లయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఇంకెంత ఆగమవుతుందనే బాధలో ఉన్నారు. ఎల్కతుర్తి సభపై కాంగ్రెస్ నేతలు కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, చాలా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్నటువంటి కేవలం 1,00,000 మంది జనాభానే 10 లక్షలుగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రస్తుతం ఆరితీరిపోయిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎల్కతుర్తి సభ అటర్ ఫ్లాప్ అని చెప్తున్నారు. నిజంగా గ్రౌండ్ రియాలిటీ అంటే మీరు కలరా చూశారు, నిజంగా ఎంతవరకు జన సమీకరణ జరిగింది? లక్షలాదిగా వచ్చారు జనం, కొద్దిమంది కాదు, లక్షల మంది రోడ్ల మీదనే బయటనే ఉన్నారు. 15 కిలోమీటర్లు జామ్ అయిన చుట్టూ అనేక రోడ్లు, హనంకొండ రోడ్ మామనూరు దాకా కానీ, వరంగల్ రోడ్లు అన్నీ, దాని ప్రోగ్రామ్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డాయి. సిద్దిపేట రోడ్ ఆగింది, కరీంనగర్ రోడ్లు అన్నీ ఆగినాయి. ఖచ్చితంగా కూడా లక్షలాదిగా వచ్చారు జనం, ఇంకా కొన్ని లక్షల మంది బయట ఉన్నారు. ఇంకోటి, మేము ఏదో సందేశం ఇస్తాము, సూచనలు ఇస్తాము అనుకున్నాము, మేము అమలు చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా ఈ సూచనలే, ఇంత పెద్ద బహిరంగ సభ సక్సెసే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక సూచన, ఒక హెచ్చరిక. కేసీఆర్ గారు ప్రజలతో అనిపించారు, ఏ రంగంలో ఫెయిల్ అయిందని అన్నీ ఫెయిల్ అనిపించారో అవన్నీ ఇండైరెక్ట్గా పార్టీకి మీకు ఇచ్చిన సూచనలే. వాటిని సరిదిద్దుకోమని మాత్రమే ప్రజల ద్వారా చెప్పించడం జరిగింది కేసీఆర్ గారు ఒక పదం మాట్లాడుతున్నారంటే దాని వెనకాల నిగూఢ అర్థం చాలా ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజల ద్వారా ఒక హెచ్చరిక బ్రహ్మాండంగా పంపించగలిగారు. జనం కూడా ఆసక్తికరంగా ఉన్నారు, లక్షలాదిగా జనం వచ్చారు. వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా చూడండి, యూత్ వచ్చింది ఎక్కువగా. ఆద్యంతం సభ సాగినంతసేపు కూడా చాలా హోరుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త రకమైన జోష్ని మాత్రం నింపారు. 51 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మాత్రం కేసీఆర్ తీయలేదనేది చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఆ స్థాయి అర్హత రేవంత్ రెడ్డికి లేదనా, లేదంటే దాని వెనక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉంటుందా? కేసీఆర్ అసలు ఎందుకు ముఖ్యమంత్రి పేరు ఎక్కడా కూడా ఉచ్చరించినటువంటి పరిస్థితి ఉంది? దీనిపై ఏం చెప్తారు? మీరు ఒకటి ఆలోచించండి, ప్రభుత్వాన్ని అన్నారు, ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రిని అన్నట్టే, ప్రభుత్వాన్ని అన్నట్టే. పర్సనల్గా కూడా కేసీఆర్ గారు ఎవరిని కూడా, ఏ పార్టీని కూడా అనలేదు. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులను అనలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను అనలేదు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ముమ్మాటికి నిజం.
పోలీసులకు పరోక్షంగా కేసీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. డైరీలో రాసుకోండి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై విస్తృతంగా కేసులు నమోదు చేస్తున్నారు. అసలు ఈ తతంగంలో మీకున్నటువంటి ఆ తొందరపాటు ఏంటంటూ కూడా పరోక్షంగా పోలీసులను అటు కేసీఆర్ హెచ్చరించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిజంగా దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ఆ స్థాయిలో కేసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై నమోదవుతున్నాయి. మీరు ఒకటి ఆలోచించండి, ఒక సోషల్ మీడియా వాళ్ళ మీదనే పెట్టట్లేదు, ప్రతి గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు, నిర్బంధిస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని దిక్కుల కొడుతున్నారు. ఒక సోషల్ మీడియా అని కాకుండా ప్రతి గ్రామాలలో ప్రతి జిల్లాలలో ఇదే విషయం ఉంది. దానికోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, మిత్రులారా అని కూడా సంబోధించారు. పోలీస్ మిత్రులారా అని సంబోధించి గౌరవంగానే చెప్పకనే చెప్పారు, వచ్చేది మా ప్రభుత్వమే, ఇది తస్మాత్ జాగ్రత్త, మీరు ఖచ్చితంగా సంయమనం పాటించండి, మీ విద్యుక్త ధర్మం, మీ ఉద్యోగ ధర్మం మీరు నిర్వర్తించండి తప్ప పోలీసులకు రాజకీయాలు ఎందుకని గౌరవంగా చెప్పాడు. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత చూపించలేదని ఒక వాదన ఉద్యమకారుల్లో ఉంది. కానీ ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఉద్యమకారులే బీఆర్ఎస్కు పెద్ద దిక్కయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులే మళ్ళీ బీఆర్ఎస్ జెండాను భుజానికి ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉద్యమకారులపై భవిష్యత్తు కార్యాచరణ విధంగా ఉంటుంది, వాళ్ళని ఎటువంటి విధంగా భాగస్వామ్యం చేస్తారు, మళ్ళీ అధికారంలో రావడానికి బీఆర్ఎస్ ఎటువంటి అస్త్రాలను సంధించబోతోంది? ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగానే ఉద్యమం చేసి మాత్రమే సాధించినటువంటి తెలంగాణ. కొద్దిగా గొప్ప 1-2 తప్పులు ఏమైనా జరిగితే, ఎక్కడైనా మిస్టేక్స్ అయి ఉంటే కూడా అది సరిదిద్దుకునే ప్రక్రియ ఆల్రెడీ సరిదిద్దుకోవడం జరిగింది. మేమందరం ఉద్యమకారులము, పార్టీలో ఉన్న కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరం కలిసిమెలిసి ఉన్నాం. మీరు ఎక్కడ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఉద్యమకారులు అందరితో కలిసే ఉంటున్నాం. ఫస్ట్ ఏ ప్రోగ్రాం పెట్టినా అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లికి దండ వేసిన తర్వాతనే, పూలు వేసిన తర్వాతనే మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఉద్యమంలో జరిగినటువంటి ఎట్లయితే అమరులై ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకునే విధంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఈసారి ఈ మీటింగ్కి ఉద్యమకారులందరితో సహా అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. మీరు దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదు, మేము అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. ఎల్కతుర్తి సభ వేదికగా కేసీఆర్ ఒక జాతీయ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలంటూ దీనికి సంబంధించి కార్యకర్తల చప్పట్లతోటి ఒక తీర్మానాన్ని కూడా ఢిల్లీకి పంపుతామనుకుంటున్నారు. ప్రస్తుతం ఒక ఎంపీగా, పార్లమెంట్ ఆఫ్ మెంబర్గా మీరున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలంటూ కేసీఆర్ చేసినటువంటి ప్రతిపాదనను మీరు అటు ఢిల్లీకి తీసుకెళ్లడంలోనూ, అటు సంభాషించడంలోనూ, కేంద్ర మంత్రులతో కావచ్చు, నేతలతో సంబంధించడంగాను చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. సో ఈ అంశాన్ని బీఆర్ఎస్ మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లబోతోంది? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆలోచించారంటే న్యాయమైన కోరికనే. ఎందుకంటే అనవసరమైన మామూలు జనం చచ్చిపోతున్నారు. అక్కడ ఎక్కడైతే ఊళ్ళల్లో ఉన్నాయో, పల్లెటూళ్ళల్లో అనామకులు చనిపోతున్నారు మధ్యలో. దాన్ని ఆపేస్తే మంచిదని చెప్పేసి కేసీఆర్ గారి నిర్ణయం సహేతుకమైందే, న్యాయబద్ధమైందే. చర్చలకు పిలవడం వల్ల నష్టమేముంది? వాళ్ళకున్న బాధలు, మనకున్న అవసరాలు ఏమున్నాయో తీర్చుకొని చేయొచ్చు కదా. గత ప్రభుత్వాలు కూడా చేసినాయి, చర్చలు జరిపాయి, రాజీకి వచ్చారు, కాంప్రమైజ్ అయ్యారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ కోరికలు ఏందో తీర్చడంలో తప్పేముంది? ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలను తీరుస్తున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ కోరికలను తీర్చడంలో ఎందుకు వెనుకమని చేయాలి, వాళ్ళని ఎందుకు కిరాతకంగా చంపాలనే దాని మీద కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా సమర్థిస్తాం. మేము దానికి కావాల్సిన ఢిల్లీలో ఏం కావాలంటే అది ఏర్పాట్లు చేసి మా పార్టీ తరఫున ముందుకు పోవడానికి మా ఎంపీలందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై పూజించినటువంటి సమరశంఖం చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రసంగం కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పౌర సమాజాన్ని అయితే కదిలిస్తున్నాయి. ఇది విన్నెస్ హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.